సీతామాత ఎక్కడ ఉందో తెలిసింది. కాని ముందున్నది ఒక మహా అడ్డంకి. అది అంతులేని సముద్రం. దాన్ని ఎలా దాటాలి? శ్రీరాముడు సముద్రదేవుని ప్రార్థించాడు. మాకు మార్గం చూపు అని వినయంగా కోరాడు. కాని సముద్రం స్పందించలేదు. నిశ్శబ్దం మరింత ఉద్రిక్తతగా మారింది. ఆ నిశ్శబ్దం రాముడి సహనాన్ని పరీక్షించింది. విల్లు చేతిలోకి తీసుకుని సముద్రానికే తన నిర్ణయాన్ని తెలియజేశాడు. ఆ భయంతో సముద్రదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభూ, క్షమించండి. మీ సహనాన్ని పరీక్షించాను. ఇప్పుడు మీ ఆజ్ఞకు లోబడుతున్నాను. మీ సేనలో నలుడు అనే వానరుడు ఉన్నాడు. అతడు సేతువు నిర్మించగలడు. దయచేసి నాకు సెలవివ్వండి. మీ కార్యానికి మార్గం చూపుతాను. అప్పుడు వానరసేన పని ప్రారంభించింది. రాళ్లు తీసుకువచ్చి రామని రాయగానే ఆ రాళ్లు మునగకుండా తేలడం ప్రారంభించాయి. ఒక్క రాయి, ఇంకో రాయి, అలా మహాసేతువు ఏర్పడింది. సముద్రంపై ఒక అద్భుతం. భక్తి ఉంటే అసాధ్య అనే మాటే ఉండదు. ధర్మం కోసం ప్రయత్నించినవాడు ఎప్పటికీ గెలుస్తాడు. జై శ్రీరామ్.